హాయ్ అండి. అందరూ బాగుండాలని కోరుకుంటూ థంబ్‌నెయిల్ చూసారు గదా! అమెరికాలో ఇల్లు కొనడం, ఇబ్బందులు పడడం. ఈ విషయం గురించి క్లుప్తంగా మాట్లాడుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఈ వీడియో చూస్తుంటే గనక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు అసలు విషయం గురించి మాట్లాడుకుందాం. అమెరికాకి F1 లేదా H1బీ లేదా L1 మీద వచ్చే నాన్ ఇమ్మిగ్రెంట్స్‌లో దాదాపుగా 80% మంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ తోటే వస్తుంటారండి. మన మిడిల్ క్లాస్ వాళ్ళకుండే అతి పెద్ద డ్రీము ఒక సొంత ఇల్లు కొనుక్కోవాలి. ఆ ఇంట్లో మన ఫ్యామిలీతోటి మనం హ్యాపీగా ఉండాలి అనేది. కానీ అమెరికాలో ఇల్లు కొనడం అంత ఈజీ కాదండి. కరోనాకు ముందైతే అమెరికాలో యావరేజ్ హౌసింగ్ ప్రైసెస్ $3,00,000 నుంచి $4,00,000 మధ్యలో విత్ లో ఇంట్రెస్ట్ రేట్స్ 1.5 టు మాక్సిమం 4% ఇంట్రెస్ట్ రేట్లతోటి 2000-3000 స్క్వేర్ ఫీట్‌లో మనకి హౌసెస్ వచ్చాయి. 3 బెడ్, 3 బాత్, 4 బెడ్, 3 బాత్ ఇలాగా. నేను చెప్పేది కేవలం యావరేజ్ హౌసింగ్ ప్రైసెసేనండి. మిలియన్స్‌లో ఉండే హౌసుల గురించి నేను చెప్పటం లేదు. అయితే కరోనా తరువాత అమెరికాలో రియల్ ఎస్టేట్ అనేది రేట్లు ఆకాశంలో ఉన్నాయండి. భయంకరంగా పెరిగినాయి. యూజువల్‌గా అమెరికాలో రేట్లు అంత ఈజీగా మారవండి ఏ విషయంలోనూ. కానీ కరోనా తర్వాత మాత్రం చాలా అంటే చాలా మార్పొచ్చేసింది. విపరీతంగా రేట్లు పెరిగినాయి. అది రియల్ ఎస్టేట్ రిలేటెడ్ కావచ్చు, లేదంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ రిలేటెడ్ కావచ్చు, ఏదైనా సరే. ఇప్పుడు ప్రస్తుతం అమెరికాలో హౌసింగ్ ప్రైసెస్ యావరేజ్‌గా $5,00,000 నుంచి $8,00,000 వరకు ఉంది. విత్ హై ఇంట్రెస్ట్ రేట్ 7% తోటి. సేమ్ 2000-3000 స్క్వేర్ ఫీట్‌లో 3 బెడ్, 3 బాత్ లేదంటే 4 బెడ్, 3 బాత్ లాంటి హౌసెసే. అంటే ఎవరైతే నాన్ ఇమ్మిగ్రెంట్స్ అమెరికాలో ఉంటున్నారో వాళ్ళకి చాలా కష్టమవుతుంది అమెరికాలో సొంత ఇల్లు కొనడం అనేది. ఈ మధ్య కాలంలో మేము ఎక్కువగా వింటుంది సొంత ఇల్లు చాలా మంది కొంటున్నారు. అందులో కొంతమంది బిలో 1 ఇయర్ అంటే 3 మంత్స్‌కి కొన్నాక 6 మంత్స్‌కి లేదంటే 1 ఇయర్ లోపే హౌసెస్ అమ్మేసుకోవడం కూడా జరిగిపోతుంది. ఫైనాన్షియల్ బర్డెన్‌ని క్యారీ చేయలేక. సో, అమెరికాలో ఇల్లు కొనాలంటే 3 రకాలుగా చూడొచ్చండి. ఒకటి ఏదైనా బిల్డర్ కమ్యూనిటీ లాగా ఏస్తుంటే అక్కడికి వెళ్ళి మనకు ఒక మోడల్ హౌస్ కట్టించుతారు. ఆ మోడల్ హౌస్ చూసి మనం అగ్రీమెంట్ చేసుకొని మనకు నచ్చిన లాట్ పిక్ చేసుకుంటే దాంట్లో మనకి కావాల్సిన విధంగా ఇల్లు కట్టిచ్చిస్తూ ఉంటారు. అది ఒక రకం. రెండవది మనకి సొంతగా స్థలం ఉంటే, లాట్ ఉంటే గనక దాంట్లో ఎవరన్నా బిల్డర్ తోటి అగ్రీమెంట్ చేసుకొని ఇల్లు కట్టుకోవడం. అయితే ఈ సెకండ్ టైప్‌లో మాత్రం కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే ఛాన్స్ ఉందండి. ఏందంటే కొంతవరకు మోసం జరిగే ఛాన్స్ ఉంది. కన్‌స్ట్రక్షన్ ప్రాసెస్ అనేది డిలే చేయడము, టైం ఎక్కువ తీసుకోవడము, లేదంటే మనం చెప్పిన బడ్జెట్ కంటే ఎక్కువ బడ్జెట్‌కి పోవడము, ఇలాంటి చిన్న చిన్న మోసాలైతే జరిగే అవకాశం ఉంది. మూడవది యూజ్డ్ హౌసెస్ అంటే సెకండ్ హ్యాండ్ ఇల్లు కొనుక్కోవడం అనమాట. దీంట్లో మనం ఇన్స్‌పెక్షన్ చేపించుకున్నప్పటికీ చేసేవాళ్ళు ఏదన్నా మిస్ అయినా, లేదంటే ఆ రిపేర్స్ ఐడెంటిఫై చేయలేకపోయినా, అలాంటి సిట్యుయేషన్‌లో మనం కొన్నాక ఆ రిపేర్‌లు వచ్చినియి అంటే మాత్రం ఫైనాన్షియల్‌గా మన మీద ఎక్కువగా బర్డెన్ పడే ఛాన్స్ ఉంటుందనమాట. సో, ఈ విధంగా అమెరికాలో ఎవ్వరైనా సరే ఈ 3 విధాలుగా ఇల్లు కొనుక్కోవడం జరుగుతూ ఉంటుంది ఎక్కువ శాతం. అయితే అమెరికాలో నాన్ ఇమ్మిగ్రెంట్స్‌కి ఇల్లు కొనడం వల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి? డిసడ్వాంటేజెస్ ఏంటి? అడ్వాంటేజెస్ మాట్లాడుకుందామండి ముందు. ఫస్ట్‌ది మన ఫ్యామిలీ కోసం మనం ఒక ప్రాపర్టీని లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ లాగా చేయడం. ఫస్ట్ అడ్వాంటేజ్. సో, మన ఫ్యామిలీకి ప్రాపర్టీ రూపంలో ఒక భరోసా అనేది ఉంటుంది. రెండవది కొంతవరకు టాక్స్ బెనిఫిట్స్ అయితే వస్తుంటాయి. కొంతవరకు టాక్స్ బెనిఫిట్స్ అయితే దొరుకుతాయండి. అయితే అది హ్యూజ్ అమౌంట్ కాదు. వెరీ మినిమల్లే బట్ టాక్స్ బెనిఫిట్స్ అయితే పొందొచ్చు. మూడవది మనకి లాంగ్ టర్మ్‌లో మన ఫ్యామిలీకి బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే ఏదన్నా ఇష్యూస్ వచ్చినా, లేకపోతే ఇంకేదన్నా ప్రాబ్లమ్ వచ్చినా సరే, మన ఫ్యామిలీకి మనం ఒక భరోసాలాగా ఇచ్చినట్లు అవుతుంది. నాలుగవది సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. మన సొంత ఇంట్లో హ్యాపీగా మనం మన ఫ్యామిలీతోటి కలిసి ఉంటాం. అంతకంటే హ్యాపీనెస్ ఇంకొకటి ఉండదండి. ఎందుకంటే ఎంత డబ్బిచ్చినా దొరకంది ఆనందమే. ఆ ఆనందం మనం సొంత ఇల్లు కొనుక్కున్నప్పుడు, మన ఫ్యామిలీతోటి ఆ సొంత ఇంట్లో మనం టైం స్పెండ్ చేసేటప్పుడు దొరుకుతుంది. ఐదవది పక్కన వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అపార్ట్‌మెంట్‌ల్లోనో లేకపోతే కాండోస్‌లోనో ఉండేటప్పుడు అమెరికాలో పక్కన వాళ్ళకి డిస్టర్బ్ అవ్వకూడదు. వాళ్ళు డిస్టర్బ్ చేయకూడదు. ఇట్లా చేయకూడదు, అట్లా చేయకూడదని కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్ మధ్యలో మనం ఉండాల్సి ఉంటుంది.
కానీ సొంత ఇల్లులో ఉన్నప్పుడు అలాంటి రెస్ట్రిక్షన్స్ ఏమి లేకుండా ప్రశాంతంగా మనం చేయాలనుకున్న పనులు చేసుకుంటూ హ్యాపీగా కొంచెం గార్డెనింగ్ చేసుకుంటూ ఇలాంటివన్నీ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఆ హ్యాపీనెస్ అయితే ఉంటుందండి. ఇవన్నీ అడ్వాంటేజెస్‌గా చూడొచ్చు. అయితే ఇల్లు కొనడం వల్ల అమెరికాలో వచ్చే నాన్ ఇమ్మిగ్రెంట్స్‌కి డిసడ్వాంటేజెస్ ఏంటి? ఫస్ట్‌ది డౌన్ పేమెంట్ అండి. డౌన్ పేమెంట్ ఇదివరకు ఎలా ఉండేదంటే 3%, 5% లోపు కట్టేస్తే మనకి ఈజీగా ఇల్లు కొనుక్కోవడానికి ప్రాసెస్ అయితే అయిపోయేది. కానీ మే 2025 నుంచి అంటే ఈ నెల నుంచి ఎఫ్‌హెచ్‌ఏ అంటే ఫెడరల్ హౌసింగ్ అసోసియేషన్ వాళ్ళు నాన్ ఇమ్మిగ్రెంట్స్ అంటే F1 మీద ఉండేవాళ్ళు కావచ్చు, L1 మీద ఉండేవాళ్ళు కావచ్చు, H1B మీద ఉండేవాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఇల్లు కొనుక్కోవడానికి ఆ ఎఫ్‌హెచ్‌ఏ అనేది బ్యాంకులకి షూరిటీ ఇవ్వదు. ఇదివరకు బ్యాంకులకి షూరిటీ ఇచ్చేది. వాళ్ళు కట్టకపోతే మాది రెస్పాన్సిబిలిటీ అనేది షూరిటీ ఇచ్చేది. ఇప్పటికీ ఉందండి. అది ఎవరికి? గ్రీన్ కార్డ్ హోల్డర్స్‌కి, సిటిజన్స్‌కి మాత్రమే. నాన్ ఇమ్మిగ్రెంట్స్‌కి కాదు. అంటే మనలాగా H1B మీద, L1 మీద, F1 ఓపీటీ మీద ఉండే వాళ్ళకి మాత్రం అది లేదు ఇక నుంచి. సో, డౌన్ పేమెంట్ అనేది ఈ నెల నుంచి 20-30% వరకు డౌన్ పేమెంట్ పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఒకవేళ బ్యాంక్ వాళ్ళు అంత డౌన్ పేమెంట్ కట్టాల్సిన అవసరం లేదు. మేము లోన్ ఇస్తాము. మీకు 10%కి మీరు డౌన్ పేమెంట్ కడితే చాలు. మేము మిగిలినంత లోన్ ఇస్తామంటే హ్యాపీ తీసుకోవచ్చు. బట్ అది మళ్ళీ ఇంట్రెస్ట్ రేట్స్ విపరీతంగా పెరిగే ఛాన్స్ కూడా ఉందన్నమాట. అంటే వాళ్ళు డౌన్ పేమెంట్ మనం తక్కువ కడితే వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్స్ పెంచే ఛాన్స్ కూడా ఉందన్నమాట. సో, బేసిక్‌గా హౌసింగ్ అసోసియేషన్ అనేది షూరిటీ ఉండకపోవడం వల్ల డౌన్ పేమెంట్ ఎక్కువగా కట్టాల్సిన పరిస్థితి వచ్చిందనమాట. రెండవది వీసా ఇష్యూస్. ఒకవేళ మనం అమెరికాలో ఇల్లు కొన్నామనంటే ఏదైనా రీజన్ వల్ల కావచ్చండి. ఆర్ఎఫ్ఈస్ పడి కావచ్చు, వీసా రిజెక్షన్ అయ్యి కావచ్చు, లేదంటే మనం ఇండియాకి వెళ్ళినప్పుడు పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో మనం రిజెక్ట్ చేసినా కావచ్చు. ఏ రీజన్స్ వల్ల అయినా సరే మన వీసా ఇష్యూస్ వచ్చి మనం ఇండియాలో ఉండిపోవాల్సి వచ్చినా, లేదంటే ఇండియాకి ఇమ్మీడియట్‌గా వెళ్ళిపోవాల్సి వచ్చినా అది చాలా పెద్ద ప్రాబ్లమ్ అవుతుంది. ఇక్కడ ఇల్లు అమ్మడం అనేది చాలా పెద్ద రిస్క్ తోటి కూడుకున్న వ్యవహారం. మూడవది జాబ్ ప్రాబ్లమ్. అమెరికాలో జాబ్స్ ఎలా ఉంటాయి అనేది అందరికీ తెలిసిన విషయమేనండి. లేఆఫ్స్ జరుగుతుంటాయి. ఎప్పుడు పడితే అప్పుడు, ఎప్పుడు పడితే అప్పుడు జాబ్‌లకి షూరిటీ లేకుండా మనం ఇదే ప్లేస్‌లో, ఇదే జాబ్‌లో 10 సంవత్సరాలు కంటిన్యూస్‌గా ఉంటామనే షూరిటీ మాత్రం లేదండి. ఒకవేళ సరే ఇక్కడ జాబ్ పోయింది. మనం ఇంకొక జాబ్ వచ్చింది. ఇంకొక స్టేట్‌లో వచ్చింది. ఈళ్ళు రెంట్‌కి ఇచ్చుకుందామంటే ఆ రెంట్‌కొచ్చే ఈఎంఐలు ఆ రెంట్‌కొచ్చే డబ్బులు మనకి ఈఎంఐకి సరిపోయేంత రాకపోవచ్చు. అది ఒక ప్రాబ్లమ్. మళ్ళీ మనం అక్కడ రెంట్ కట్టాల్సి రావచ్చు. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయన్నమాట. మూడవది సెల్లింగ్ రిస్క్. అమెరికాలో మనం నాన్ ఇమ్మిగ్రెంట్స్‌ని ఒకవేళ ఇల్లు కొనుక్కొని కొన్నాళ్ళ తర్వాత ఏదైనా రీజన్ వల్ల మనం ఇల్లు అమ్మేసుకోవాల్సి ఇమ్మీడియట్‌గా ఇండియాకి వెళ్ళాల్సి వచ్చిన పరిస్థితి వస్తే గనక చాలా అంటే చాలా పెద్ద ప్రాసెస్ అండి. మనం ఇమ్మిగ్రేషన్ లాయర్ తోటి, ఫైనాన్షియల్ అడ్వైజర్ తోటి మాట్లాడుకోవాలి. ఆర్బీఐ అప్రూవల్ తీసుకోవాలి. ఈ అమౌంట్ ఇండియాకి పంపించాలంటే ఇక్కడ ఎఫ్‌హెచ్‌ఏ అప్రూవల్ తీసుకోవాలి. సో, ఇలా చాలా ప్రాసెస్ ఉందన్నమాట. సో, సెల్లింగ్ రిస్క్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అందులోనూ ఇమ్మీడియట్‌గా సెల్ చేయాలి. మనం ఇమ్మీడియట్‌గా వెళ్ళిపోవాలి. ఇమ్మీడియట్‌గా సేల్ చేయాలి అనంటే భారీగా లాస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అప్పటి వరకు మనం చేసుకున్న సేవింగ్స్ అంతా పోతుందన్నమాట. బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. నాలుగవది జీరో సేవింగ్స్. జీరో సేవింగ్స్ అని ఎందుకన్నానంటే అండి, ఫ్యామిలీలో ఒక్కళ్ళు మాత్రమే H1B మీద వర్క్ చేస్తూ ఉంటే గనక వాళ్ళకొచ్చే సాలరీలో దాదాపుగా 50% ఆ ఈఎంఐకే పోయే ఛాన్స్ ఉంటుంది. సో, రిమైనింగ్ 50% తోటి మన ఫ్యామిలీ అంతా రన్ అవ్వాలి. పిల్లలకి ఎక్స్‌ట్రా కరిక్యులమ్ యాక్టివిటీస్ ఉంటే వాటికి కట్టాలి. కార్ లోన్‌లు ఉంటే వాటిని కట్టాలి. సో, మన సేవింగ్స్ అనేవి ఆల్మోస్ట్ జీరోగా ఉంటుంది. అయితే ఇదే పాయింట్‌లో ఒకవేళ H1B వాళ్ళు ఒకళ్ళుండి H4 ఈఏడీ మీద ఇంకొకళ్ళు ఉంటే గనక కొంతవరకు సేవింగ్స్ అయితే ఉంటాయండి. కానీ ఇక్కడ ఒక చిన్న రిస్క్ ఏంటంటే H1B వాళ్ళకి ఏదైనా వీసా ఇష్యూస్ వచ్చిందంటే దాని ఎఫెక్ట్ H4 ఈఏడీ వాళ్ళకి కూడా పడుతుంది. సో, ప్యారలల్‌గా జాబ్‌లనేవి జీరో అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. బట్ సేవింగ్స్ అయితే కొంతవరకు ఉంటాయి. సేఫ్ సైడ్ ఉండొచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇద్దరు H1Bలు హస్బెండ్ H1B, వైఫ్ ఒక H1B మీద ఉంటే అప్పుడు అలాంటి సిట్యుయేషన్‌లో హౌస్ కొన్నా కూడా పెద్దగా రిస్క్ ఉండదు. కాకపోతే ఒకళ్ళకి జాబ్ రిస్క్ వస్తే ఇంకొకళ్ళ మీద డిపెండ్ అవ్వచ్చు. కాబట్టి అలాంటి సిట్యుయేషన్‌లో పెద్దగా రిస్క్ ఫేస్ చేయాల్సిన అవసరం అయితే ఉండకపోవచ్చు.
ఇకపోతే నెక్స్ట్‌ది మెయింటెనెన్స్. మెయింటెనెన్స్ అంటే అమెరికాలో మనం సొంత ఇల్లు కొనుక్కున్నాం అనుకోండి, ఇల్లు క్లీన్ చేసుకోవడము, ఈ ప్లంబింగ్ గానీ ఏదైనా ఇష్యూస్ వచ్చినియంటే బయట లేబర్ కాస్ట్ అనేది ఇక్కడ చాలా అంటే చాలా దారుణంగా ఉంటుందండి. చిన్న ఇంత పని చేస్తే కార్‌కి ఒక కెమెరా ఫిక్స్ చేయాలన్నా గూడా మినిమమ్ వాడు గంటకి $300 అంటాడు. సో, అంత కాస్ట్‌లీగా ఉంటుందనమాట లేబర్ ఇక్కడ. సో, మనకి ఏదన్నా బాత్రూమ్‌లో ఏదన్నా వాటర్ పోవడం, సరిగ్గా పోకపోవడం ఇలాంటి ప్లంబింగ్ విషయాలేమన్నా వచ్చినా మనమే జేసుకోవాలి. ఇంటి ముందు ల్యాండ్ మూవింగ్ గానీ, లేదంటే ల్యాండ్ మూవింగ్ లాంటివి ఎక్విప్‌మెంట్ కొనుక్కోవడం గానీ, అన్నీ ఒక సర్టెన్ ఇంచెస్ తర్వాత గ్రాస్ పెరగకుండా కట్ చేసుకుంటూ ఉండాలి. స్నో పడితే అది క్లీన్ చేసుకుంటా ఉండాలి. ఇలా మెయింటెనెన్స్ అయితే చాలా భారంగా ఉంటుందండి. నెక్స్ట్ ఇన్సూరెన్స్. ఇన్సూరెన్స్‌లు అయితే ఒక దండమండి బాబు ఇక్కడ అమెరికాలో ఇన్సూరెన్స్‌లకి. మనకి ఇండియాలో ఇన్సూరెన్స్ చాలా మంది తీసుకోరు. కొత్త ఇల్లు కొనుక్కున్నా గూడా. ఒకవేళ ఇన్సూరెన్స్ తీసుకున్నా కూడా మన హౌస్ మొత్తానికి కలిపి సంవత్సరానికి ఇంతని హౌస్ ఇన్సూరెన్స్ తీసుకుంటాం. కానీ ఇక్కడ అలా కాదు. మంత్లీ వైస్ ఉంటుంది ఇన్సూరెన్స్. అది గూడా ఇంటికి పైన రూఫ్‌కి ఒక ఇన్సూరెన్స్. గోడలు చెక్క గోడలు గదండీ! ఈ చెక్క గోడలకి ఒక ఇన్సూరెన్స్. విండోస్‌కి ఒక ఇన్సూరెన్స్. ఎందుకంటే మిర్రర్స్ తోటి ఉంటాయి కాబట్టి ఎక్కువ. సో, మిర్రర్స్‌కి ఒక అదే విండోస్‌కి ఒక ఇన్సూరెన్స్. ఇట్లా ప్రతి దానికి మైన్యూట్ పాయింట్లన్నిటికీ ఇన్సూరెన్స్‌లు అని చెప్పి అదొక భారంగా ఉంటుందనమాట. చాలా వరకు ఇన్సూరెన్స్ భారం పడుతుంది. నెక్స్ట్‌దొచ్చేసి ఎక్స్‌ట్రా ఎక్స్‌పెన్సెస్. ఎక్స్‌ట్రా ఎక్స్‌పెన్సెస్ అని నేను ఎందుకన్నానంటే అండి, మనం సొంత ఇల్లు కొనుక్కుంటే ఇల్లు కొనటం ప్రాబ్లమ్ కాదండి. ఆ ఇంటి లోపల వాడు జస్ట్ ఇల్లు కట్టిచ్చిస్తాడు మనకి ఇండియాలో మాదిరిగానే. ఈయన ప్రతీదీ చిన్న చిన్న మైన్యూట్స్ కాడ్నించి అన్నీ మనం ఫిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఏదన్నా కోస్టల్ ఏరియాలో ఉండే ఇళ్ళకైతే గనక బేస్‌మెంట్ ఉంటుంది. ఆ తర్వాత ఫస్ట్ ఫ్లోర్ ఉంటుంది. ఆ తర్వాత సెకండ్ ఫ్లోర్ ఉంటుంది. సో, ఫినిషింగ్ బేస్‌మెంట్ నీట్‌గా తయారు చేసుకోవాలన్నా, లేదంటే బ్యాక్ యార్డ్‌లో పాటియో పెట్టుకొని కాసేపు కూర్చోడానికి పెట్టుకోవాలన్నా, ఇవి మనం ఎక్స్‌ట్రా ఎక్స్‌పెన్సెస్ అనమాట. ఇవన్నీ చేపించుకోవాలంటే ఎక్స్‌ట్రా ఎక్స్‌పెన్సెస్ అనమాట. ఇండియాలోనే లాగానే మనకేదైనా ఎక్స్‌ట్రా చేపించుకోవాలంటే ఎక్స్‌ట్రా ఎక్స్‌పెన్సెస్‌తో పాటు మనకి ఏమి జరిగినా సరేనండి, ప్రతి చిన్నది మనం ల్యాండ్ మూవింగే చేసుకోవాలి. దానికి కావాల్సినయన్నీ తెచ్చిపెట్టుకోవాలా. ఒక ప్లంబింగ్ వర్క్ చేసుకోవాలి. దానికి కావాల్సినయన్నీ మెకానిక్ వర్క్‌కి సంబంధించినవన్నీ తెచ్చిపెట్టుకోవాలా. ఇలా చాలా ఎక్స్‌ట్రా ఎక్స్‌పెన్సెస్ కూడా పడే ఛాన్స్ ఉంది సొంత ఇల్లు కొనుక్కుంటే. సో, ఇలాంటి ఇబ్బందులన్నీ వచ్చే ఛాన్స్ కూడా ఉందండి. సో, ఇదండి అమెరికాలో కొత్త ఇల్లు కొనుక్కుంటే అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, పడే ఇబ్బందులు. ఈ వీడియో మీకు నచ్చుంటే గనక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.